ఎన్ఈసీ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి అందించిన కూటమి ప్రభుత్వం పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రంలో లబ్ధిదారులకు ఎగ్ కార్డు తోపుడు బళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. నేషనల్ ఎగ్ కౌన్సిల్ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండలంకు చెందిన 2 మహిళలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు ఎగ్ కార్డు 2 బళ్లు అందించామని పంచకర్ల పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మహిళలకు కూటమి ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కల్పిస్తామన్నారు. 15 ఐటమ్స్ కూడా దీంట్లో పట్టించారు. ఎల్ఈడి లైట్, బర్న్ స్టవ్, పాన్, 12 స్పూన్స్, 12 ప్లేట్స్, వాటర్ బాల్, 2 కేజీ హాట్ కేస్, 3 కేజీ మసాలా బాక్సెస్ ఇచ్చారు సార్. 3 నాన్ స్టిక్ పాన్ ఇచ్చారు. చాకే ఎన్ఈసీ ఆధ్వర్యంలో, నేషనల్ ఎగ్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పెందుర్తిలో స్వయం ఉపాధి కోసం ఆ మహిళలకి ఈ ఎగ్ తోపుడు బళ్ళు లాంటిది 2 ఇవ్వటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం. పెందుర్తిలో ఈరోజు ఒక్కోటి 50,000 వర్తున్న ఈ బండి వల్ల ఎగ్ ప్రమోషన్తో పాటు వారికి ఎగ్ ప్రమోషన్ కావాలా, మాకు జీవనోపాధి మా మహిళలకు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ఎగ్ వల్ల ఉపయోగం హెల్త్గా కానీ అది ఎంత పొటెన్షియాలిటీ ఫుడ్ చెప్తూ మంచి కుక్ చేసి అమ్మే విధంగా వాళ్ళకి జీవనోపాధినిచ్చి ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం ఈ రోజున ప్రారంభించడం ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తానన్నా. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఈ ఇద్దరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆదర్శంగా, దానివల్ల వాళ్ళిద్దరూ బాగా జీవనోపాధి పొందారు అనగానే ఒక పోటీతత్వం పెరిగి ఎక్కువ మంది అడిగితే మాకు కూడా మా ఇన్ఫ్లుయెన్స్ కూడా మా తాలూకా ప్రోద్బలంతో ఇంకా మరిన్ని ఎక్కువ తెచ్చి చాలామందిని ఆదుకోవాలని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మహాసంకల్పంతో ఈ మధ్యనే P4 అనేది కూడా ఎవరైతే తక్కువ ఇన్కంతో ఉన్నారో వాళ్ళని కొంత లిఫ్ట్ చేయాలన్న ఒక ఆలోచనతో బంగారు కుటుంబాలని చెప్పి నియోజకవర్గానికి 12-13 మంది, మన దగ్గర 13,000 బంగారు కుటుంబాలు వచ్చారు. వాళ్ళని మార్గదర్శులు అని చెప్పి డబ్బున్న వాళ్ళు దత్తత తీసుకునే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. పేదవాడికి ఏదో 4 స్కీములు ఇచ్చాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇచ్చాం, వితంతు ఉంటే పెన్షన్ ఇచ్చాం, లేకపోతే బియ్యం ఇచ్చాం, నెలకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చామని అక్కడతో ఆగకుండా మీ ఇంట్లో ఏది కావాలంటే, ఏది నీడ్ ఉంది, ఏది అవసరం ఉంది, పిల్లలకు ఉద్యోగం అవసరం ఉంటే కంపెనీలు దత్తత తీసుకోండి.